హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 17 మే 2026 ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం పురుషుడు అంటే మగవాడు. ఒకటి నిలువు తుమ్మెద అంటే మధుపం అని రాస్తున్నాను, మధుపం. రెండు నిలువు గడువు డాష్ వేయడానికి మరింత వ్యవధి కోరడం. గడువు వాయిదా వేయడానికి వ్యవధి కోరతారు, వాయిదా. మూడు అడ్డం మారుతం పవనం అంటే సమీరం అని రాస్తున్నాను, మిగిలిన పదాలకి అవసరమయ్యేటట్టుగా సమీరం. మూడు నిలువు 1000 అంటే సహస్రం. నాలుగు నిలువు పురుషులకు మూతి మీద మొలిచే వెంట్రుకలు, మీసం. ఐదు అడ్డం ఆకుపచ్చ వర్ణం, హరితం. ఐదు నిలువు మేధ పరిధి అంటే హద్దు. ఆరు నిలువు ఇబ్బంది, కష్టం, సమస్య, తంపు. ఏడు అడ్డం తెగువ అంటే సాహసం. ఎనిమిది అడ్డం ఖాతా అంటే పద్దు. ఎనిమిది నిలువు భర్త అంటే పతి. 8 అడ్డము నిలువు అయిపోయింది. ఇప్పుడు 9 అడ్డం చక్కెర అంటే పంచదార. 10 నిలువు సార్వభౌముడు అంటే చక్రవర్తి. 11 నిలువు సూర్యుడు అంటే రవి. ఇప్పుడు 12 అడ్డం బుద్ధి, తెలివి అంటే మతి. 12 నిలువు శీర్షాసనమేసిన ఆంజనేయుడు. ఆంజనేయుడు అంటే మా వచ్చింది కాబట్టి హనుమ రాయొచ్చు. శీర్షాసనం వేసింది కాబట్టి కింద నుంచి పైకి హనుమ రాస్తున్నాను. ఇప్పుడు 13 నిలువు చెలి, స్నేహితురాలు, సఖి. ఇప్పుడు 14 అడ్డం పువ్వు అంటే విడి. 15 నిలువు శత్రువు అంటే రిపువు. 16 అడ్డం పొలం అంటే చేను. 17 అడ్డం సర్వం, సమస్తం అంటే నిఖిలం. 17 నిలువు మత్తు అంటే నిశ. 18 నిలువు ఒక ప్రయోజనం ఆశించి చాటుగా ముట్ట చెప్పే డబ్బు అంటే లంచం. 19 అడ్డం బంగారం అంటే సువర్ణం. 20 అడ్డం కపాలం అంటే పుర్రె. 21 అడ్డం సర్వదా, హిందీలో హమేషా. 22 నిలువు భూమి అంటే మేదిని. 22 నిలువు అయిపోయింది. 23 అడ్డం మరణం అంటే చావు. 23 నిలువు మహిళ అతివ అంటే చాన.
24 నిలువు 11తో జాకెట్టు. నిలువు 11 మనం రవి అని రాసాం, దానికి కా చేడిస్తే రవిక జాకెట్టు. 25 నిలువు. అసూయ అంటే ఇక్కడ అసూయ వికృతి పదం ఈసు అని రాస్తున్నాను, ఈసు. 26 నిలువు. 26 నిలువు. దోమలు కుట్టకుండా మంచం చుట్టూ కట్టేది అంటే దోమ తెర. దోమ తెర. 27 అడ్డం. శిశువు బిడ్డ అంటే కూన. 27 నిలువు. తనయ అంటే కూతురు. 28 నిలువు. సంవత్సరం అంటే ఏడు. 29 అడ్డం. పద్మావతి విభుడు అంటే శ్రీనివాసుడు. శ్రీనివాసుడు. 30 నిలువు. లంకకు వారధి కట్టడంలో రాముడికి సాయం చేసినవాడు వానరులు. 31 నిలువు. తిరగబడిన దండు. దువ్వు వచ్చింది కాబట్టి అదే పదం తిరగేసి రాస్తున్నాను. 31 నిలువు అయిపోయింది. ఇప్పుడు 32 అడ్డం. బాసట తోడ్పాటు అంటే మద్దతు. మద్దతు. 33 అడ్డం. రంధ్రం కన్నం. రంధ్రం కన్నం. ఈడు కాదు, సాలు అని రాస్తున్నాను, అప్పుడు కలుగు అవుతుంది. సారీ అండి, తప్పు రాశాను. సాలు అప్పుడు కలుగు అవుతుంది. రంధ్రం అంటే కలుగు. 33 నిలువు. చంద్రుణ్ణి చూసి వికసించే పువ్వు కలువ. కలువ. 34 నిలువు. కుహరం కొండబెలం అంటే గుహ. 34 నిలువు అయిపోయింది. 35 అడ్డం. జేబుగుడ్డ కర్చీఫ్ అంటే రుమాలు. 36 నిలువు. మనిషి అంటే మానవుడు. 37 అడ్డం. శివకేశవులు అంటే హరిహరులు. 38 నిలువు. కాలి వట్టి అంటే రిక్తం. రిక్త. 38 నిలువు అయిపోయింది. 39 అడ్డం. లక్ష్మి అంటే రమ. 40 నిలువు. మన్మథుడు అంటే మరుడు. 41 అడ్డం. పెద్ద కథ స్త్రీ అంటే నవల. 42 నిలువు. తీగ అంటే లత. 43 నిలువు. పూడమి అంటే ధరిత్రి. 44 అడ్డం. సాక్ష్యం నిదర్శనం అంటే రుజువు. 45 అడ్డం. తపస్సు అంటే తపం. 46 నిలువు. వరుస బారు అంటే పంక్తి. 47 నిలువు. ఆగమనం అంటే రాక. 48 అడ్డం. కృష్ణుడు విష్ణువు ఇద్దరికి కలిపి హరి అంటారు. 49 అడ్డం.
అన్నం అంటే కూడు. 50 అడ్డం. శ్మశానం అటు నుంచి, కాడు ఇటు నుంచి రాశాను. 51 అడ్డం. నయనం అంటే కన్ను. ఇదండి ఈరోజు ఈనాడు పదకేలి 17 మే ప్రశ్నలు జవాబులు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.